అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగులుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా కురిసిన భారీ మోస్తరు వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో పంట చేలలో వరి నేల కొరగగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 15 రోజులు అవుతున్నప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో పూర్తిగా ధాన్యం తడిసి ముద్దైందన్నారు. కొనుగోలు సెంటర్ నిర్వాహకులు కొనుగోలు సరిగ్గా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు అంటున్నారు. తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అటు బెల్లంపల్లి నియోజకవర్గంలో మామిడి తోటల్లో చేతికి వచ్చిన మామిడికాయలు నేలరాలడంతో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలు చేసి పంట నష్టాలు ఇవ్వాలంటూ కోరుతున్నారు రైతులు. శ్రీనివాసు పొలం కోసి 15 రోజులు అయినది. వర్షాలు బాగా కొడుతున్నాయి. ఎవరొచ్చి చూసుడు లేదు పొలాలని. ఇక్కడ కుప్పలు అట్టనే ఉన్నాయి, ఎక్కడనే మొత్తం నానిపోతున్నాయి. మరి అడ్ల పరిస్థితి ఏందో మాకు ఏమి అర్థమైతే లేదు. అప్పులు తెచ్చి పెట్టినాము, అవి ఎట్లా చేరుడో ఏం కాదో మాకు బాగా ఇబ్బందిగా ఉన్నది. ఎట్లనన్నా చేసి మరి ఆదుకోవాలి గవర్నమెంట్. గొల్లపల్లి జాడి శ్రీనివాసు పొలం కోసి 15 రోజులు.